హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు పప్పులో వేసుకోకుండా ఇలా పచ్చడి కూడా ట్రై చేద్దామని చేశానండి. ఒక కట్ట చుక్కకూర, ఒక కట్ట పాలకూర తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని అవి మనకి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకుని చల్లార్చుకోవాలండి. అదే కడాయిలో ఒక 10 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకుని అవి కూడా దోరగా వేయించేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. కడిగి ఉంచుకున్న చుక్కకూర, పాలకూరని నేను ఏమీ కట్ చేయలేదండి, అలాగే వేసేసాను. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి, నువ్వులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి. మనకి చుక్కకూర, పాలకూర త్వరగానే ఉడికిపోతుందండి. కొంచెం వాటర్ పోసుకుని దానిలోని చింతపండు వేసుకుని ఉడికించుకుని ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి. లాస్ట్లో పోపు వేసుకున్నాను. ఈ పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అలా ఆమ్లెట్ వేసుకుని, పచ్చడి వేసుకుని, దాని మీద నెయ్యి పోసుకుని ఒక్కొక్క ముద్ద ఆమ్లెట్ కొంచెం తుంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.